హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివరాజ్ ఫుట్వేర్. ఒక సార్ మన దగ్గరికి ఒక పేర్ ఆఫ్ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొచ్చారు. ఇందులో వర్క్ వచ్చేసి ఏముందంటే, నేను పనిచేస్తున్న వేరే కస్టమర్ ఒకటి షూ రిపేర్ చేస్తుండే. సో అక్కడ గ్రీన్ కలర్ లెదర్ కనిపించింది సార్ ఒకటి. సేమ్ టైమ్ లో సార్ కూడా లెదర్ కనిపించింది. అట్రాక్షన్ మంచిగా కనిపించింది సార్ కి. సో సార్ ఏం చెప్పారంటే, నాకు ఈ టైప్ ఆఫ్ లెదర్ కావాలి, సేమ్ ఈ కలర్ కావాలి, మీ దగ్గర వర్క్ ఏం అవుతుందా అని అడిగారు. వర్క్ ఏముంది సార్ అడిగినా మనము. అడిగితే ఏం చెప్పారంటే, ఈ హ్యాండిల్స్ ఏవైతున్నాయో అన్ని చేంజ్ చేయాలని చెప్పారు. కంపెనీకి వచ్చింది ఏంటంటే, సింథటిక్ లెదర్ వాడి వాళ్ళు హ్యాండిల్స్ ఇట్లా ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే, యూజ్ చేయంగా ఆ పైన స్కిన్ అయితే ఉంటుందో మొత్తం పీల్ అవుట్ అవుతుంది. సో సార్ కి ఏం చెప్పినా, సార్ నా దగ్గర ద బెస్ట్ క్వాలిటీ లెదర్ ఉంది, అది మీరు చేపించుకోండి, గ్రీన్ కలర్ లో ఉంటుంది, లోపలికి మంచి సపోర్ట్ ఇస్తుంది దానికి. మీకు ఒకవేళ ఓకే అని చెప్పండి, సెట్టింగ్ చేస్తాను, మంచి క్వాలిటీ పెట్టిస్తాను అని చెప్పిన. సరే బాబు చేయండి అని చెప్పారు సార్. అయితే సార్ చెప్పిన ఒకటే మాట, నా దగ్గర ఫస్ట్ క్వాలిటీ ప్రిఫర్ ఇస్తాను, నేను పని మంచిగా ఏమని చెప్పారు, క్వాలిటీ ఫస్ట్ ఇస్తాను మీకు, మీరు పని చూడండి చెప్పినాను. సరే చేయండి అని చెప్పారు. వర్క్ ఎంత అయినాక సార్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్. నాకు గెలిచిన కాడికి అయితే నేను ఎవరికి అడగాను, మీరు చెప్పిన దాకా నేను ఫుల్ సాటిస్ఫైడ్. మీరు చెప్తే వర్క్ ఎట్లుందో మీరు చెప్తే నాకు గెలుస్తుంది, చెప్పకపోతే ఏం తెలియదు. అది కూడా నేను అడగాను, కొంతమంది అడుగుతా ఉన్నా, అడగాను, ఆ పనిలో బిజీ ఉండి అడగాను నేను. వర్క్ అంతా అయినాక లెదర్ కానివ్వండి, వర్క్ అనేయండి, ఫినిషింగ్ అని చూసుకోవచ్చు మీరు. పాతతో కంపేర్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, కంపెనీ వాడింది సింథటిక్ మెటీరియల్, మనం వాడింది ప్యూర్ లెదర్ 100%. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒక 10 షాపులు అడగండి, ఇది లెదర్ కాదు అంటే మీరు నాకు ఇచ్చిన అమౌంట్ మొత్తం రిఫండ్ ఇచ్చేస్తాను, అది గ్యారెంటీ ఇస్తాను మీకు. ఒకవేళ మీకు నా పని నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరైనా కొద్దిగా షేర్ చేయండి, మీకు ఎప్పటికైనా పనికి వచ్చేది. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. థ్యాంక్ యూ. మామ ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతాం. అప్పటి వరకు ఆగే ప్రసక్తే లేదు.